టీడీపీపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఇప్పుడు దాకా టీడీపీతో దోస్తు మేరా దోస్త్ అన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీపై, బాబుపై మరియు లోకేష్పై అవినీతి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ ఫ్రెండ్షిప్కి పూర్తిగా బ్రేక్ పడినట్లే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికలు కాకతాళీయం అని చెప్పలేం, కానీ టీడీపీ అవకాశాలను పవన్ సానుకూలంగా మళ్ళేలా చేశారనేది నిజం. పవన్ ఇప్పుడు తానుగా టీడీపీ నుండి దూరం అయిపోయాడు కాబట్టి పవన్కు ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల బరిలో దింపాలని చంద్రబాబుపై పరోక్ష ఒత్తిడి చాలానే ఉంది. ఈ మధ్య తెలంగాణలో పార్టీ సమావేశంలో సభ్యుడు నేరుగా చంద్రబాబు ఇదే ప్రశ్న అడిగారు. వచ్చే ఎన్నికల్లో తారక్ ప్రచార బాధ్యతలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని పలువురు నేతల అభిప్రాయం అంటే తెలిసింది. కానీ ఎన్టీఆర్ మనసులో మాట ప్లానింగ్ మరోలా ఉందని గట్టిగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. సరైన టైంలో సక్సెస్ లైన్ లో పడిన జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. టెంపర్, నానక ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలు కుష వీటిలో ఏ సినిమా కూడా నిరాశపరిచినా సినిమా కాకపోవడంతో తారక్ మార్కెట్ మెల్లమెల్లగా ఎగబాగుతుంది. ఇంకొంచెం గట్టిగా ఫోకస్ పెడితే ఓవర్సీస్లో కూడా మినిమం గ్యారంటీ స్టార్గా మారతాడు. ఈ నేపథ్యంలో రాజకీయాలు, ప్రచారాలు అంటూ దిగితే తన సినిమా కెరీర్ ఇబ్బంది కలగడమే కాక తనని ఒక వర్గానికి పరిమితం చేసే అవకాశాలు ఉండడంతో ఎన్టీఆర్ కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదని టాక్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయ్యేలోపు దీపావళి దాటేస్తుంది. ఆ వెంటనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మల్టీస్టార్లో జాయిన్ అవ్వాలి. ఇందుకు జక్కన ముందుగానే 200 రోజులు పైగా వీళ్ళిద్దరి నుండి కాల్ షీట్ను డిమాండ్ చేశారని ఇప్పటికే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి ఆలోచించే స్థితి లేదు. నాన్న హరికృష్ణ తటస్థంగా ఉండడం, అన్న కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా బిజీగా ఉండడం, తనకు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేతిలో ఉండటం, ఈ కారణాల దృష్ట్యా అభిమానులు అడిగిన ఎన్టీఆర్ ఒక చిరునవ్వు నవ్వి సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి మాట్లాడే ఆసక్తి ఇప్పుడు లేదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ రకంగా చూసుకుంటే ఎన్టీఆర్ ఓ తెలివైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.